ప్రకాశం జిల్లా దర్శిలో అన్నా క్యాంటీన్ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. అన్నా క్యాంటీన్ ద్వారా తక్కువ ధరకు అల్పాహారం, భోజనం అందుబాటులోకి రావడంతో నిరుపేదలకు కొంత ఊరట లభిస్తుంది. దర్శిలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ వివరాలను మా రిపోర్టర్ సాయి కుమార్ అందిస్తారు. పేదలకు ఆకలి తీర్చే విషయంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అయితే ఒక అడుగైతే ముందుకు వేయడం జరిగింది. అందులో భాగంగానే అన్నా క్యాంటీన్ పనులు అయితే పూర్తిగా ఇప్పటి వరకు జరిగాయి. ఈ రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం అయితే జరగనుంది. దీనివల్ల దర్శి పట్టణంలోనే కాకుండా దర్శి నియోజకవర్గంలో సంబంధించి చాలా మంది ప్రజలు మాత్రం దర్శి టౌన్ కి రావడం జరుగుతుంది. అక్కడ తిండికి సంబంధించి ఏదైనా కానీ హోటల్లోకి వెళ్ళాలంటే మినిమం 100 రూపాయల పైన ఖర్చు పెట్టాల్సింది. చంద్రబాబు నాయుడు హయాంలో కేవలం 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం అయితే జరిగింది. ఈ రోజు దీనికి సంబంధించి అయితే మాత్రం ప్రజలు మాత్రం 5 రూపాయలకే సంపూర్ణమైన అన్నం దొరకడంతో చాలా హ్యాపీగా అయితే ఉంటారని తెలుస్తుంది. అంతేకాకుండా దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రజలకు ఎంతగానో అభివృద్ధి పనులు అయితే చేయడానికి అయితే ముందుగానే ఉంటున్నారని తెలుసుకోవచ్చు. గత 2017 నుంచి 2019 ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో మాత్రం అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి సంబంధించి స్థలాని కోసమే 10 చోట్ల మాత్రం వెతుకుతున్నట్టే ఉంది. కానీ తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ పనులు అయితే మాత్రం ఎటువంటి జరగలేదు. మొన్న అన్నా క్యాంటీన్ మొత్తం తీసేయడం జరిగింది. మరుక్షణం తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ పనులు అయితే శరవేగంగా అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగానే దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మాత్రం అన్నా క్యాంటీన్ పనులకు మాత్రం తక్కువ సమయంలోనే స్థలాన్ని చూడడం, బిల్డింగ్ కట్టడం మొత్తం చేయడం అయితే జరిగింది. దీని ద్వారా దర్శి నియోజకవర్గ ప్రజలైతే మాత్రం గొట్టిపాటి లక్ష్మికి మాత్రం అభినందనలు అయితే తెలియజేస్తున్నారు. ఇంతే కాకుండా దర్శి నియోజకవర్గంలో అయితే అనేక పనులు మాత్రం గొట్టిపాటి లక్ష్మి అయితే చేయడం జరుగుతుంది. నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం ముందు పునాది అయితే వేయడం జరుగుతుంది. ఎందుకంటే దర్శి నియోజకవర్గంలో రోడ్లు అయినా కానీ మరుకాలైనా కానీ చాలా పనులు అయితే మాత్రం గొట్టిపాటి లక్ష్మి చేస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాల కోసం స్కిల్స్ డెవలప్మెంట్ వాళ్ళతో కూడా కాంటాక్ట్ అయ్యి ఇప్పటికే సుమారు 5 సార్లు వచ్చేసరికి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రం ఈ ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడం అయితే జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం చాలా విషయాలు అయితే దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అయితే చాలా బాగా అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే విద్య సంబంధించి నిన్న డిగ్రీ కళాశాలకు సంబంధించి కూడా నారా లోకేష్ అయితే కలవడం జరిగింది. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి అయితే అడగడం జరిగింది. దానికి సంబంధించి నారా లోకేష్ కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే డిగ్రీ కళాశాలకు సంబంధించిన ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామైతే చెప్పడం జరిగింది. ఉద్యోగాలకు సంబంధించే కాకుండా ఆరోగ్యానికి సంబంధించి కూడా దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అయితే తన సొంతంగా ఇప్పటికి 2 మెగా మెడికల్ క్యాంపులు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. గొట్టిపాటి లక్ష్మి మాత్రం ఒకటే మాట చెప్తున్నారు, దర్శి నియోజకవర్గ అభివృద్ధే కాదు, దర్శి నియోజకవర్గ ప్రజల బాధ్యత బాధపడడం మొత్తం నేనే పంచుకుంటా అని చెప్పేసి దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ అయితే ఇప్పటికే చెప్తున్నారు. ప్రతి సందర్భంలో గత ఎలక్షన్ లో కూడా ఏమైందంటే లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూస్ అయితే జరిగాయి. ఎవరైనా కానీ ఇక్కడ గెలిచినా ఓడినా ఎమ్మెల్యేలు ఎవరు సరిగ్గా అయితే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో కాదు, నియోజకవర్గ పరిధిలో అయితే తిరిగిన మాట అయితే దాఖలు అయితే ఎక్కడ లేవు. కానీ దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మాత్రం స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ దర్శి నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కూడా ఆమె ముందుగానే ఉంటుంది. నేను ఇప్పటికీ కాదు ఎప్పటికీ కాదు దర్శి నియోజకవర్గం అనేది నేను ఎప్పటికీ వదలని, దర్శి నియోజకవర్గంలోనే నేను ఉంటాను. ఈసారి కూడా దర్శి నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొంది దర్శి నియోజకవర్గ అభివృద్ధికి మరీ ఎక్కువగా నేను కృషి చేస్తానని చెప్పేసి దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అయితే అంటున్నారు. అంతేకాకుండా దర్శి నియోజకవర్గ అభివృద్ధియే కాకుండా దర్శి చుట్టుపక్కల ప్రాంతాలలో అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే చేస్తున్నారు. మారుమూరు పల్లెటూరులో రోడ్లకు ఇబ్బందిగా ఉంటే ఈ మధ్య కాలంలో సుమారు రోడ్లు మాత్రం ప్రతి ఒక్క చోట రోడ్లు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారని చూసుకొని మరి మొత్తం సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి త్వరగా అయితే రోడ్లు ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కుర్చేరు మండలంలో సుమారు తార్ రోడ్లకు సంబంధించి సుమారు 5-6 గ్రామాల్లో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క చోటకు వెళ్ళేసి వాటిని ఏర్పాటు చేసి రోడ్లు కూడా ప్రారంభోత్సవం అయితే జరుగుతుంది. ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో అయితే మాత్రం గొట్టిపాటి లక్ష్మి హవా అయితే మంచిగా సాగుతుంది. ప్రజలు కూడా గొట్టిపాటి లక్ష్మిని ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించుకొని అసెంబ్లీకి అయితే పంపించి ప్రజల సమస్యలు ఇంకా మరీ ఎక్కువగా ఉన్న వాటి చోట్ల కూడా ఫండ్స్ తెప్పించి దర్శి పూర్తిగా నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజలైతే అన్నారు.